నేటి రాశి ఫలాలు కన్యారాశి వారి రోజు ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకి సహాయాన్ని అందిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు కన్యారాశిలోని ఎవరికైతే బంధువులతో వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులలో పురోగతి అనేది కనిపిస్తుంది. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక వాహనాలను స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టుబడులు లభించడంతో ఉత్సాహంగా ఈరోజు వ్యాపారాన్ని నిర్వహిస్తారు. మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో కొత్త ఆశలతో ముందుకు నడుస్తారు. ఇక కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు మొత్తంగా చూసుకుంటే మంచి ధనాదాయం అనేది లభించడం వలన రుణాలను తీరుస్తారు. ఇక కన్యారాశిలో ఎవరైతే విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కన్యారాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలోనూ శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కన్యారాశిలోని విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి ఒక సమాచారం ఊరటను కలిగిస్తుంది. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు ఆదిత్య హృదయ పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.